లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో యాక్టివా 110 ఒక డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చేసాను. చాలా మంది స్కూటర్ కొనాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చే స్కూటర్ వచ్చేసి హోండా యాక్టివా. అసలు హోండా యాక్టివాలో ఏముందని చెప్పి ఇంతమంది స్కూటర్ని కన్సిడర్ చేస్తారో అన్ని వీడియోలు చెప్తాను. ఈ బైక్ ప్రైస్ ఎంత ఉంది, దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్గా మనకి యాక్టివాలో 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ అయితే ఉంది, ఇంకొకటి వచ్చి మనకు డీలక్స్ అయితే ఉంది, అండ్ లాస్ట్ మోడల్ వచ్చేసి హెచ్ స్మార్ట్ అయితే ఉంది. దాంట్లో ఏంటంటే కీ ఫాబ్ వస్తుంది, అంటే మనకు కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది దాంట్లో. ఈ 3 మోడల్స్కి ప్రైస్ వచ్చేసి స్టాండర్డ్ మోడల్ వచ్చేసి 78,300 రూపీస్ అయితే ఉంది. అదే మీరు చూసేది డీలక్స్ మోడల్. డీలక్స్ మోడల్ వచ్చేసి 80,700 రూపీస్ అయితే ఉంది. స్టాండర్డ్ మోడల్ కి ఇంకా డీలక్స్ మోడల్ కి మనకి మేజర్ గా చేంజెస్ చూసుకున్నట్టయితే ఓన్లీ హెడ్ లైట్ లో ఉంటుంది. డీలక్స్ మోడల్ లో ఏంటంటే దీంట్లో మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉంది. అదే స్టాండర్డ్ మోడల్ లో చూసుకుంటే హారిజన్ హెడ్ లైట్ అయితే ఉంటుంది. ఇదే చేంజ్. ఈ రెండు స్కూటర్స్ కూడా అరౌండ్ 2,500 రూపీస్ అయితే చేంజ్ అయితే ఉంది. సో మీకు హారిజన్ హెడ్ లైట్ సెటప్ కావాలనుకుంటే 2,500 తక్కువకి మీకు హారిజన్ సెటప్ వస్తుంది స్టాండర్డ్ మోడల్. ఎల్ఈడి హెడ్ లైట్ కావాలంటే మీరు డీలక్స్ మోడల్ అయితే తీసుకోవచ్చు. లేదు మాకు కీలెస్ ఎంట్రీ, కొన్ని అడిషనల్ గా ఫీచర్స్ కావాలి, అలాయ్ వీల్స్ కావాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ హెచ్ స్మార్ట్ మోడల్కి అయితే వెళ్ళిపోవచ్చు. దానికి ఒక 4,500 నుంచి 5,000 రూపీస్ అయితే ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ అన్ని మోడల్స్ కూడా మనం ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి మాట్లాడితే స్టాండర్డ్ మోడల్ వచ్చేసి అరౌండ్ 1,04,000 రూపీస్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది. అదే మీరు డీలక్స్ మోడల్ చూసుకున్నట్టయితే 1,08,000 వరకు అయితే ఉంది. అదే మీరు హెచ్ స్మార్ట్ చూసుకున్నట్టయితే 1,12,000 వరకు అయితే వస్తుంది మీకు. ఇవి ఈ బైక్ యొక్క ప్రైజెస్ గురించి అయితే. దిస్ ఈజ్ హోండా యాక్టివా 110. సో ఈ స్కూటర్లో మనకి ఫీచర్స్ ఏమున్నాయో స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఇది మనకి డీలక్స్ మోడల్. సో దీంట్లో ఎల్ఈడి లైట్ అనేది ఉంది. ఇక్కడ చూసుకుంటే ఎల్ఈడి లైట్ అనేది ఉంది. అదే స్టాండర్డ్ మోడల్ చూసుకున్నట్టయితే దాంట్లో హారిజన్ లైట్ అయితే ఉంది. ఒకసారి మీకు ఇగ్నిషన్ కూడా ఆన్ చేసి అయితే చూపిస్తాను. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఎల్ఈడి లైట్ అనేది ఉంది. ప్రొజెక్టర్ కాదు, ఇది రిఫ్లెక్టర్స్. అండ్ ఇక్కడ హాలోజన్ బ్లింకర్స్ అయితే ఉన్నాయి, ఎల్ఈడి అయితే లేదు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో చూసుకుంటే నంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఉంది. నంబర్ ప్లేట్ అనేది యాక్టివాలో చాలా పెద్దగా ఇస్తారు. రియర్లో ఎలా ఉందో ఫ్రంట్లో కూడా అదే ఇస్తారు. సో అలా కాకుండా పాత స్కూటర్స్లో ఇచ్చినట్టు మనకి స్లిమ్ అది ఇచ్చి ఉంటే ఇంకొద్ది బెటర్గా అనిపిస్తుంది. ఈ లుక్ అనేది ఎందుకో కొద్దిగా బాగా అనిపించింది నాకు, ఇంత పెద్ద నంబర్ ప్లేట్ ఫ్రంట్లో ఇవ్వడం. ఇగ్నిషన్ ఆఫ్ చేసి మిగతా ఫీచర్స్ అన్ని కూడా చెప్తాను. లెట్ మీ టర్న్ ఇట్ ఆఫ్. సో ఫ్రంట్ నుంచి చూసుకున్నట్టయితే స్కూటర్ అయితే చాలా బల్కీగా అనిపిస్తుంది, యూజ్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఎయిర్ వెంట్స్ లాగా ఇచ్చారు కదా. సో ఇవి ఎయిర్ వెంట్స్ అయితే కావు, జస్ట్ డిజైన్ కోసం అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. అండ్ ఎక్కడైతే మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా సేఫ్టీ రాడ్స్, ఇవి యాజ్ యాక్సెసరీస్ కింద తీసుకోవాలి, కంపెనీ ఫిటెడ్ అయితే రాదు, ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి తీసుకోవాలి. అండ్ ఫ్రంట్గా చూసుకున్నట్టయితే మనకి మెటల్ ఫెండర్ అయితే ఇస్తున్నారు. సో ఇది ఫైబర్ కాదు, మెటల్ ఫెండర్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏదైతే మనకి ప్లాస్టిక్ రబ్బర్ లాగా ఉంది కదా, ఇది ప్రొటెక్షన్ కోసం ఇచ్చారు. ఇది ఏమవుతుందంటే ఇది లేకపోతే వర్షంలో బురదలో ఎప్పుడు నాంతా ఉంటుంది కదా. సో లాంగ్ టర్మ్లో ఏంటంటే ఇక్కడ నుంచి రస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా స్కూటర్ ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినా కానీ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది, తొందరగా డ్యామేజ్ కాదు, అండ్ రస్టింగ్ ఇష్యూస్ కూడా ఉండవు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఇది ఇవ్వడం వల్ల. అండ్ ఇది మెటల్ అయితే ఉంది, సైడ్కి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది మెటలే అండ్ ఇది ఫైబర్. అండ్ ఇక్కడ కూడా ఫైబర్ అయితే ఇచ్చారు. అండ్ సస్పెన్షన్ వచ్చేసి దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. అండ్ ఇది డీలక్స్ మోడల్లో, స్టాండర్డ్ మోడల్లో మనకి స్టీల్ వీల్స్ అయితే ఉన్నాయి, అలాయ్ వీల్స్ అయితే లేవు. హెచ్ స్మార్ట్ మోడల్లో ఏంటంటే అలాయ్ వీల్స్ తో పాటు వస్తుంది. సో మీకు అలాయ్ వీల్స్ కావాలనుకుంటే హెచ్ స్మార్ట్ మోడల్ అయితే తీసుకోవాలి. దీంట్లో అలాయ్ వీల్స్ అయితే లేవు. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ వచ్చేసి 90/90 12" సెక్షన్ టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఫ్రంట్లో మనకి డ్రమ్ బ్రేక్ ఉంది, రియల్లో ఒక డ్రమ్ బ్రేక్ ఉంది. ఇది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో వర్క్ అవుతుంది. సో ఫ్రంట్లో 130mm డ్రమ్ ఉంది అండ్ రియర్లో కూడా 130mm డ్రమ్ అయితే ఉంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే మీరు రియర్ బ్రేక్ అప్లై చేసినా కానీ ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది కాబట్టి బ్రేకింగ్ అనేది బాగుంటుంది. అండ్ దీంట్లో ఇంజన్ గురించి మాట్లాడినట్టయితే ఇంజన్ వచ్చేసి 110cc ఇంజన్ అయితే ఉంటుంది దీంట్లో. సో ఇంజన్ గురించి మాట్లాడితే 110cc ఇంజన్ అయితే ఉంది. ఇది ఎయిర్ కూల్డ్ 4-స్ట్రోక్ ఇంజన్. సో పవర్ ఫిగర్స్ వచ్చేసి 7.8 PS ఆఫ్ పవర్ అండ్ 8.9 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మనకి సెంటర్ స్టాండ్ తో పాటు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంది, కిక్ స్టార్ట్ కూడా అవైలబుల్ గా ఉంది. అదే మీరు ఎక్స్పోర్ట్ మోడల్ తీసుకుంటే దాంట్లో కిక్ స్టార్ట్ అయితే లేదు. రియర్ కూడా 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. అండ్ రియర్ వచ్చేసి మనకి 90/100 సెక్షన్ 10" వీల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ లో మనకి 12" వీల్స్ అయితే ఉన్నాయి, రియర్ లో వచ్చేసి 10" వీల్ అయితే ఉంది. ఇప్పటివరకు అయితే వర్షం పడింది, వర్షం పడిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను వీడియో అనేది. సో ఇక్కడ ఫీమేల్ కోసం చూసుకున్నట్టయితే ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది ఇచ్చారు. సో ఇంటిగ్రేటెడ్ గా మనకి స్కూటీ నుంచి వస్తుంది. అండ్ ఇంజన్ లో మనకు ఇంకో ఫీచర్ ఏంటంటే ఈఎస్పీ టెక్నాలజీ అని ఉంది. ఇక్కడ ఈఎస్పీ కనిపిస్తుంది కదా, ఈఎస్పీ అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇంజన్లో ఉన్న ఫ్రిక్షన్ అనేది తగ్గించి బెటర్ కంబషన్ అనేది చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి పవర్ మంచిగా వస్తుంది, అట్లనే మనకి మైలేజ్ కూడా బెటర్గా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇది ఈఎస్పీ టెక్నాలజీ వల్ల యూజ్ అన్నమాట. అండ్ దీనిలో కిక్ స్టార్ట్ కూడా ఉంది కాబట్టి
ఎమర్జెన్సీ పర్పస్లో మనకి కిక్ స్టార్టర్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ పిలియన్ కోసం పిలియన్ ఫుటర్స్ అయితే ఉంది. సో గ్రాబ్ రైల్ కూడా మనకి మంచి గ్రాబ్ రైల్ అయితే ఉంది, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. హోల్డర్ చూపిస్తాను, చాలా స్ట్రాంగ్ ఉంది. సీట్ కూడా మనకి పిలియన్కి కానీ రైడర్కి కానీ చాలా మంచి స్పేస్ అయితే ఉంది. క్వశ్చనింగ్ కూడా చూసుకుంటే రైడర్కి అయితే మీడియం సెట్లో ఉంది, మరీ అంత సాఫ్ట్ కూడా లేదు. పిలియన్కి కూడా సేమ్ అలానే ఉంది, కానీ స్పేస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడితే 692 mm అయితే ఉంది. మీ హైట్ అరౌండ్ 5'2", 5'3" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చు, ఇది ప్రాబ్లం అయితే కాదు. సో యాక్టివా సీట్ హైట్ వచ్చేసి 692 mm, నా హైట్ వచ్చేసి 5.6. సో నాకు ఎలా కావాలంటే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే నా హైట్ 5'6", కాళ్ళు అయితే నాకు ఫ్లాట్ ఫుట్ అవుతున్నాయి టోటల్గా. సో మీ హైట్ అరౌండ్ 5'3", 5'4", 5'2" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. సో 5'2" ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్ అనేది ఈజీగా నడపచ్చు. అండ్ స్కూటర్ ఒక ఓవరాల్ వెయిట్ వచ్చేసి 106 kgs అయితే ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే దీంట్లో 162 mm ఉంది. సిటీ రోడ్స్కి అయితే మోర్ దెన్ ఇనఫ్. ఎక్కడైనా మీరు ఆఫ్ రోడింగ్ ప్యాచెస్లో వెళ్తే కింద తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది ప్రాబ్లం అయితే లేదు. మేజర్గా ఈ స్కూటీని ఏంటంటే అందరూ సిటీలో యూజ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ వెయిట్ కూడా మనకి 106 నుంచి 107 kgs వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్కూటర్లో స్పీడో కన్సోల్ అవన్నీ కూడా చూపిస్తాను. దానికన్నా ముందు మనకి ఫ్లోర్ బోర్డ్ చూసుకుంటే ఫ్లోర్ బోర్డ్ కూడా మనకి డీసెంట్ ఇన ఫ్లోర్ బోర్డ్ అయితే ఉంది. ఒక వాటర్ క్యాన్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ క్యారీ హుక్స్ చూసుకున్నట్టయితే సీట్ కింద మనకి ఒక క్యారీ హుక్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో ఒక క్యారీ హుక్ అయితే ఇచ్చారు ఇక్కడ. దీనిపైన మనం అప్ టు 3 kgs అయితే వెయిట్ తీసుకెళ్ళొచ్చు. అండ్ స్విచెస్ వచ్చేసి దీంట్లో హై బీమ్, లో బీమ్ దీంట్లోనే పాస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ అండ్ ఆరెంజ్ స్విచ్. ఒకసారి హార్న్ కూడా వినిపిస్తాను మీకు. సో హార్న్ కూడా డీసెంట్ లౌడ్ అయితే ఉంది. అండ్ దీంట్లో పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇందులో రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఇది మనకి సైలెంట్ స్టార్ట్ అయినా కూడా మనకి సౌండ్ అయితే రాదు. ఇక్కడ ఇగ్నిషన్ దగ్గర చూసుకున్నట్టయితే మనకి ఆన్ ఆఫ్ అది ఇక్కడ ఉంది. అండ్ సీట్ ఓపెన్ చేయాలన్నా ఫ్యూల్ ఓపెన్ చేయాలన్నా ఇక్కడ నుంచే. సో ఫ్యూల్ ఓపెన్ చేయాలంటే సో ఇది. దీంట్లో వచ్చేసి 5.3 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మైలేజ్ అయితే అరౌండ్ 40 నుంచి 45 వరకు అయితే రావచ్చు. అది కూడా మీరు రైడింగ్ కండిషన్ బట్టి, మీరు బాగా నడుపుకుంటే 45+ కూడా వస్తుంది. సో మైలేజ్ అనేది మీ పైన డిపెండ్ అవుతుంటుంది. అండ్ సీట్ ఓపెన్ చేయాలంటే ఇదే బటన్ మనం కిందికి పుష్ చేస్తే సీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో బూట్ స్పేస్ కూడా మనకి చూసుకుంటే డీసెంట్ ఇన్ బూట్ స్పేస్ అయితే ఉంది. ఒక ఆఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఉంది. బూట్ లైట్ లాంటిది అయితే ఏం లేదు మనకి. సో స్పేస్ కూడా డీసెంట్ ఉంది, మరీ ఎక్కువ లేదు. సో సరిపోతుంది డైలీ యూస్కి అయితే. అండ్ ఇది అండర్ సీట్ స్టోరేజ్ గురించి. అండ్ స్పీడో కన్సోల్లో మనం ఫీచర్ చూసుకున్నట్టయితే, ఒకసారి నేను స్కూటర్ పైన కూర్చుంటాను. సో స్పీడో కన్సోల్లో చూసుకుంటే బేసిక్ స్పీడో కన్సోల్ ఉంటుంది. ఇక్కడ హోండా బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ స్పీడోమీటర్ అండ్ ఇక్కడ ఓడోమీటర్ అండ్ ఇక్కడ ఐబీమ్ లైట్ అయితే ఉంది. సో ఫ్యూల్ మీటర్ ఇక్కడ ఉంది. అండ్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఇక్కడ ఉంది. సో ఇండికేటర్స్ ఇక్కడ సైడ్లో అయితే ఇచ్చారు. సో ఇది బేసిక్ డిస్ప్లే, హడావిడి ఏం లేకుండా నార్మల్ ఫీచర్స్తో మనకు డే టు డే లైఫ్లో ఏమైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఫైనల్గా బాయ్స్ అండ్ గర్ల్స్, ఇదైతే హోండా యాక్టివా 110 ఒక డీటెయిల్ రివ్యూ అయితే. నాకు దీంట్లో అనిపించిన పాజిటివ్స్ ఇంకా నెగిటివ్స్ కూడా చెప్తాను. దానికన్నా ముందు ఈ 2 సర్వీసెస్కి మనకి కాస్ట్ ఎంత కూడా చెప్తాను. కంపెనీ నుంచి మనకి 3 ఫ్రీ సర్వీస్ అయితే వస్తున్నాయి. దాంట్లో ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి ఆయిల్ చేంజ్ అవుతుంది కాబట్టి అరౌండ్ 380 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు 3 సర్వీసెస్కి. దాంట్లో లేబర్ అండ్ వాటర్ వాష్ అయితే ఇంక్లూడ్ ఉండదు, అది ఫ్రీ కాబట్టి 380 రూపీస్ అయితే అవుతుంది. ఈ స్కూటర్లో నాకు అనిపించిన 3 పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి హోండా ఒక్క రిలయబుల్ అండ్ స్మూత్ ఇంజన్. హోండా ఇంజన్స్ అన్ని కూడా మనకి లాంగ్ టర్మ్ వస్తాయి, చాలా స్మూత్ ఉంటాయి, రిలయబుల్ ఉంటాయి. ఎవరైనా ఒక స్కూటర్ని లాంగ్ టర్మ్ వాడాలనుకుంటే యాక్టివ్ అయితే బెస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి హోండా ఒక సర్వీస్ నెట్వర్క్. హోండా సర్వీస్ నెట్వర్క్ అనేది మనకి చిన్న చిన్న మండల్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సర్వీస్ కూడా పెద్ద ప్రాబ్లం కాదు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కంపేరింగ్ టు వేరే స్కూటర్స్తో కంపేర్ చేస్తే ఈ స్కూటర్ సర్వీస్ అనేది కొంచెం తక్కువలో అవుతుంది. అదొకటి మేజర్ ప్లస్ పాయింట్ అనిపించింది నాకైతే. అండ్ థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసి, మీరు ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ కోసం ఒక స్కూటర్ తీసుకున్నట్టయితే చాలా స్పేస్ కావాలి, నాకు ఒక వాటర్ క్యాన్ అనేది తీసుకువెళ్ళేలాగా ఉండాలి, స్పేషియస్గా ఉండాలి, అండ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ కూడా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ స్కూటర్ అయితే చాలా బెస్ట్. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడితే మేజర్ నెగిటివ్స్ ఏం కావు. దీంట్లో ఇవి ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే ఇంకొద్దిగా బెటర్గా ఉండేదని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, డిస్క్ బ్రేక్స్ అయితే ఉండవు. సో డిస్క్ బ్రేక్ ఫ్రంట్లో ఇచ్చుంటే బాగుండని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే బూట్లో మనకి బూట్ లైట్ లేదు అండ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే లేదు. ఇదొకటి నాకు మిస్సింగ్ అనిపిస్తుంది. సో ఇవి ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా బెటర్గా ఉండేది. బ్లూటూత్ కనెక్టివిటీ అనేది నాకు అంత వర్త్ అనిపేది, అవసరం కూడా లేదు బ్లూటూత్ కనెక్టివిటీ. సో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ డిస్ప్లే అలాంటి ఫీచర్స్ కూడా కావాలి, ఎక్స్ట్రా స్పేస్ కావాలి అనుకున్న వాళ్ళకైతే మార్కెట్లో చాలా స్కూటర్స్ అయితే ఉన్నాయి, మీరు వాటి వైపు అయితే వెళ్ళొచ్చు. ఇది అయితే హోండా యాక్టివా 110 ఒక డీటెయిల్ రివ్యూ. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి.
దీని తర్వాత ఈ స్కూటర్ ఒక డీటెయిల్ రైడ్ రివ్యూ కూడా పెడతాను. సో దాంట్లో ఏంటంటే బ్రేకింగ్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, సో స్పీడ్ ఎలా వెళ్తుంది, కంఫర్టబుల్గా ఉందా లేదా అన్నీ చెప్తాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.